వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తాజాగా చేసిన సర్వేలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి అలాగే ఏపీలో ఎన్నికలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది సార్. తెలంగాణకు సంబంధించి కూడా ఏపీ విషయం ముందు చూసుకుంటే కనుక ఈసారి వైసీపీకి లోక్సభ స్థానాలు 25కి 24 నుంచి 25 వచ్చే అవకాశం, టీడీపీ ఒకటి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఏ అంశాలు ప్రాతిపదికగా ఈ సర్వే వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు సార్? ఎందుకు వచ్చిన టైమ్స్ నా అప్పుడప్పుడు చేస్తూ ఉంది. వాళ్ళు ప్రతిసారి దాదాపు ఇదే చెప్తున్నారు. వెనకటికి ఎవరో 2 రోజులకు అప్పు తీర్చలేదు నువ్వు అంటే రేపు ఇస్తానడంట. పోయినసారి కూడా అంటే ఎప్పుడు అదే చెప్తాను, మాట తప్పని అన్నాడంట. ఈ టైమ్స్ నౌ సర్వేలో ప్రతిసారి దాదాపు వాళ్ళు అవే ఇస్తున్నారు. టైమ్స్ నౌ సర్వే ప్రధానమైన ఉద్దేశం కేంద్రంలో మోదీ తిరిగి అధికారానికి వస్తాడు, ఎన్డీఏ గెలుస్తుందని వాళ్ళ సర్వేలో సారాంశం వాళ్ళు చెప్పదలుచుకుంది. అందులో భాగంగా రాష్ట్రాలను వాళ్ళు చేస్తుంటారు. అసెంబ్లీల కంటే పార్లమెంట్కు, అసెంబ్లీలో వచ్చినప్పుడు చేస్తారు. కానీ అయితే మీరు వైసీపీ ఏపీ అన్నారు కాబట్టి ఈ సర్వే 24కి 24 దాదాపు 25 కూడా రావచ్చు అన్న పద్ధతిలో చెప్పారు. అది వైసీపీకి చాలా కష్టకాలంలో వచ్చిన ఇష్టమైన తీర్పులాగా దీన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా తర్వాత అనేక మంది సిట్టింగులు మారుస్తారు, ముసలమ్ము ఇట్లాంటివన్నీ వార్తలు వస్తున్న సమయంలో కాదు మీరు గ్యారెంటీ గెలుస్తారని ఒక భరోసా ఇస్తున్నట్టుగా టైమ్స్ నౌ సర్వే వస్తే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు కూడా. అందుకే చాలా ఎక్కువ సర్వేలు అవి చర్చలు దాని మీదే పెడుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఆ పార్టీ మాట్లాడుతున్న దాని ప్రకారం చూసినా, రాష్ట్రంలో ఆ పార్టీ చేస్తున్న కసరత్తులు అవన్నీ చూసినా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ సీరియస్ స్ట్రగుల్, సీరియస్ పొలిటికల్ స్ట్రగుల్కి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అంటే దాని అర్థం మొత్తం ఇంకా తుడిచిపెట్టేస్తాము, ఇంకేమి ఇబ్బంది లేదనుకుంటే అప్పుడు ఇంత చెయ్యరు కదా. ఇంకోటి ఏంటి, ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులను మారుస్తాము అంటున్నారు. దానికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. సర్వేలు చేయించామంటున్నారు. మరి వీళ్ళు చెప్పిన ప్రకారం అన్ని సీట్లు వాళ్ళకే వచ్చేటైతే వాళ్ళు ఎందుకు హడావిడి పడుతున్నారు? వాళ్ళు జగన్ అనేక సార్లు సమావేశాల్లో కూడా ప్రజలకు దగ్గర పడే వాళ్ళు, పర్ఫార్మెన్స్లో ఇండెక్స్లో సరిగ్గా లేని వాళ్ళు ఇవన్నీ చెప్పున్నారు కదా. మరి టైమ్స్ నౌ సర్వే చెప్తున్నటువంటిది ఇప్పుడున్న అభ్యర్థులు అందరినీ అధదంగా పెట్టినా గెలుస్తారని చెప్తుందా? ఏ అభ్యర్థులైనా గెలుస్తారని చెప్తుందా? అందుకనే నేను అనేది ఏంటంటే ఓవరాల్గా వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. బీజేపీని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో బాగాలేకపోయినా లోక్సభలో తెచ్చుకుంది. కానీ ఏపీలో వాళ్ళకి ఏమీ లేదు. ఏపీలో వాళ్ళకి ఆ విధమైన సద్భావం కూడా లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవన్నీ ఇవ్వలేదన్న కోపం కూడా ప్రజల్లో ఉంది ఎంతైనా కానీ. అందుకనే వాళ్ళకు స్థానాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఏపీలో అలా బీజేపీకి రావు కాబట్టి అవి కూడా వైసీపీకి వస్తాయనే ఉద్దేశం ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి గతసారి కూడా చాలా తక్కువ స్థానాలే వచ్చాయి, 2 ఎన్నో వచ్చాయి. మరి అవేమీ పెరగవా? 2 తెలుగుదేశం జనసేన కలవటం అనేదాన్ని వీళ్ళు లెక్కలోకి తీసుకున్నారా లేదా? తీసుకుంటే అప్పుడు కొంత వాళ్ళకు మార్జిన్ రాదా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. సో యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ వైసీపీకి ఆధిక్యత ఉంటుంది అని టైమ్స్ నౌ భావిస్తే వేరే విషయం. కానీ మొత్తం తుడిచిపెట్టేస్తారు, ఇంకా క్లీన్ స్వీప్, ప్రత్యర్థులకు అసలు ఏం రావు, వస్తే తెలుగుదేశానికి ఒకటేస్తే గొప్ప అని చెప్పడం అనేది ఈ సమయంలో అతిశయోక్తిగా ఉంటుంది. జరిగితే జరగవచ్చామో ఒక్కోసారి. ఇప్పుడు పోయినసారి మీరు అందరూ అలాగే ఉన్నారు, మాకు 150 స్థానాలు వచ్చాయని వాళ్ళు చెప్తుంటారు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని రావచ్చు అట్లా కూడా. కానీ బట్ జనరలీ స్పీకింగ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం పాలక పార్టీలో జరుగుతున్న మథనం, ప్రతిపక్షాల టీడీపీ జనసేన హడావుడి, బీజేపీ ఎత్తుగడలు ఇవన్నీ మనం చూసినప్పుడు టైమ్స్లో చెప్పేదానికంటే కొంచెం రాజకీయ రణం ఎక్కువగానే ఉంటుంది, కొంచెం తీవ్రంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను కొంచెం. అయితే ఇది లోక్సభకు ఉన్నదాన్ని యథాతథంగా శాసనసభకు వర్తింపజేయటం కూడా కష్టం. ఎందుకంటే అసెంబ్లీ లెక్కలు, అసెంబ్లీ డిజిట్స్ వేరుగా ఉంటాయి. యాజ్ ఐ వాజ్ టెల్లింగ్ యూ, బీజేపీకి వచ్చేసరికి లోక్సభ ఇంపార్టెంట్. కానీ ఏపీలో బీజేపీకి ఠికానా లేదు కాబట్టి అసెంబ్లీకే ఠికానా లేని వాళ్ళు లోక్సభకు రావటం అనేది కూడా మనం జరగకపోవచ్చు. సో ఆ విధంగా ఉండొచ్చు. కానీ దీన్ని యథాతథంగా మళ్ళీ అసెంబ్లీకి అన్వయించుకొని ఇంక మొత్తం మనకి అంటే ఇంకేం రావు. వై నాట్ 175, వై నాట్ దిస్ 25? సో వై నాట్ 175 ఫార్ములా లాగే వై నాట్ ఆల్ 25 అన్నట్టుగా ఉంది ఈ సర్వే. ఓకే.
సో ఇట్ నీడ్స్ లిటిల్, దీన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది వాస్తవ దృష్టితో కూడా అధికార పార్టీ ఆలోచించడం వాళ్ళకే మంచిది. ఎట్లాగో టైమ్స్ నౌ చెప్పేసింది, ఇంకా సీట్లు అన్నీ వచ్చేసాయి. జగన్ అయితే అలా భావించట్లేదని అనుకుంటున్నా. ముఖ్యమంత్రి అలా భావించట్లేదు కాబట్టి ఆయన పార్టీని మార్పులకు సిద్ధం చేస్తున్నారు, అభ్యర్థులను మారుస్తామంటున్నారు. సో హీజ్ అవేర్ ఆఫ్ ది పొలిటికల్ ఛాలెంజెస్ అహెడ్. అయినా మాకు విశ్వాసం ఉందంటే అది వేరే, విశ్వాసం వేరు. ఇంకోటేమో సర్వేలకు సంబంధించి మనం చూసాం కదా, మన ఎగ్జిట్ పోల్ ఉన్నంతలో బాగుంది అనుకుంటే కూడా తెలంగాణలో కొంత నిజమైంది, కానీ మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో చాలా సర్వేలు చెప్పినవి తలకిందులు అయిపోయినాయి. కాబట్టి సర్వేలను తీసుకోవచ్చు, సూచకులుగా తీసుకొని పర్లేదు అనుకోవచ్చేమో, కానీ దాని ఆధారంగా మరీ ఎక్కువగా లెక్కలేసుకొని అంతా అయిపోయింది అనుకోవటం మటుకు అవాస్తవం అవుతుంది. అలా కొట్టి పాడేసే వాళ్ళకి కూడా అది కూడా చెప్తున్నాం. అది కూడా ఏంటి, మనకు అనుకూలంగా వచ్చుంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇదే సర్వే జగన్కి 5, టీడీపీకి 20 వస్తాయంటే మళ్ళీ హడావుడి పడిన రెండు అంతే. అటు పూర్తిగా చెప్పినా ఇటు పూర్తిగా చెప్పినా మనం వాస్తవికంగానే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే తీసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నాను నేను. లేకపోతే ఇంత కంగారు, ఇంత హడావుడి ఉండేది కాదు. సార్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొన్ని అంటే సూచికలుగా తీసుకోవాలి అన్నప్పుడు ఏదైతే ఒక స్థానమే వస్తని టీడీపీకి సంబంధించి సర్వేలో చెప్పిన 0 కూడా రాకపోవచ్చు, వస్తే ఒక స్థానం రావచ్చు అన్నట్టు. మరి టీడీపీ, జనసేన వీటిని కూడా తీసుకోవాలి. వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళు కూడా తీసుకోవాలి గట్టిగా. అంటే అంతా అయిపోయింది మనమే అంటున్నప్పుడు మరి వాళ్ళకి ఎందుకు అట్లా వస్తుంది? కాబట్టి మనం రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థులు అదొకటి వేరు, క్షేత్రస్థాయిలో ఓట్లను సమీకరించుకోవటం, వాళ్ళ విశ్వాసం పొందటం ఇది పెద్ద సమస్య. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయానికి ఒక ముక్కలో చెప్పాలంటే సహజంగానే అధికార పార్టీ మీద అసంతృప్తి ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసం లేదు. అవిశ్వాసం అంటే ఇక్కడ అసంతృప్తి ఉంటే అక్కడ అవిశ్వాసం, ఈ రెండు న్యూట్రలైజ్ అయిపోతాయి అనేది. ఇంకా జనసేన ఉంది, దానికేమో అయోమయం. జనసేన విధానం ఏంటి, ఎటుపోతుంది, ఎవరితో ఉంటుంది, బీజేపీతో ఉండే అవకాశం ఇంకా ఉందా, లేదా బీజేపీ ప్రత్యేకంగా పోటీ చేస్తుందా, బీజేపీ ప్రత్యేకంగా పోటీ చేస్తే అక్కడక్కడ చీలిపోయే ఓట్లు చీలిపోవడం వీళ్ళకి మేలు చేస్తుందా, వాళ్ళకి మేలు చేస్తుందా, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఎలాంటి విధానం తీసుకుంటుంది అంటే వైసీపీతో కలిసే ప్రశ్న ఉండదు. కానీ సొంతంగా నిలబడేవాళ్ళు, తెలుగుదేశంతో కలిసిపోయేవాళ్ళు ఇవన్నీ, ఎందుకంటే సిపిఎం వాళ్ళు ఎప్పుడు బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా కలిస్తే మాకు కుదరదని చెప్తుంటారు. సిపిఐ ఏమో అదే మాట చెప్తున్నా కానీ కొంచెం ఆశిస్తున్నాం, వాళ్ళు అర్థం చేసుకుంటారు అని ఇట్లాంటివి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. మరి టీడీపీ, జనసేన కూడా ఇవి ఆలోచించకుండా, ఈ వైరుధ్యాలు ఆలోచించకుండా అంతా అయిపోయింది అని వాళ్ళు అనుకున్నా కానీ పొరపాటే. ఏపీ అట్ క్రాస్ రోడ్స్, నో డౌట్. ఓకే, అందులో సోషల్ జస్టిస్ అనే అంశాన్ని బలంగా తీసుకొని పోవాలి అని కూడా గుర్తించాల్సి వస్తుంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీకు వైసీపీ సామాజిక న్యాయం అని అభ్యర్థులను మారుస్తానంటుంది, టీడీపీని బలంగా గట్టిగా బలపరిచిన ఇంతకుముందు కొంతమంది కూడా ఇప్పుడు బయట వేరే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక మదనం జరుగుతుంది ఇక్కడ. సార్ అయితే సర్వేలు పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు, ఏ సర్వేనైనా మనం వీ హ్యావ్ టు టేక్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. సార్ ఇది అంటే కొన్ని సర్వేలు మొన్న తెలంగాణ ఫలితాల విషయంలో కూడా ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ వస్తుందని చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసాం కదా సార్. చాలా వరకు అనుకూలంగా బీఆర్ఎస్కి అనుకూలంగానే వచ్చాయి. ఎక్కువ భాగం కాంగ్రెస్ అని చెప్పినవి ఉన్నాయి జాతీయ వీటిలో. బట్ బీఆర్ఎస్ వస్తుందని కూడా 4-5 చెప్పారు, అవి దెబ్బతిన్నాయి. తెలంగాణలో అదే నేను అంటుంది, తెలంగాణలో కరెక్ట్గా చెప్పిన వాళ్ళు కూడా నార్త్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో చెప్పలేకపోయారు. కాబట్టి సర్వేలన్నింటినీ కూడా కొంచెం మనం విమర్శనాత్మకంగానే తీసుకోవాలి. ఇప్పుడు కూడా తెలంగాణ మీద చెప్తున్నారు కదా. అవును సార్. ఇప్పుడు తెలంగాణ మీద సర్వేలో ఏం చెప్తున్నారు అంటే బీఆర్ఎస్కు 3-5 స్థానాలు వస్తాయి, కాంగ్రెస్కి 8-10 స్థానాలు వస్తాయి, బీజేపీకి 5-8 స్థానాలు ఏవో వస్తాయి, ఇట్లా చెప్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇదివరకు కాంగ్రెస్కి వచ్చిన లెక్క ఇప్పుడు బీఆర్ఎస్కు, అప్పుడు బీఆర్ఎస్కి వచ్చిన లెక్క ఇప్పుడు కాంగ్రెస్కు పెట్టి వాళ్ళు దాదాపు చెప్తున్నారు. మజ్లిస్ ఒకటి అట్లా ఉంచి మొత్తం మీద ఒక మిక్స్డ్ వేడిక్ట్ రావచ్చు అనే మాట ఇది చెప్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణలో బీజేపీకి ప్రభావం ఎక్కువ, కొంచెం ఆంధ్ర కంటే ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళకి ఇప్పుడు 8 అసెంబ్లీలు గెలిచారు,
గతసారి 5 పార్లమెంట్ సీట్లు గెలిచారు. రెండవది మోదీ వాళ్ళ ఫోకస్ కూడా అసలు మోదీయే వచ్చి సికింద్రాబాద్లో పోటీ చేస్తాడు లాంటి మాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అంటే దాంతో మొత్తం ఎన్నికల పోరాటాన్ని వేడెక్కించడం జరుగుతుందని. అందుకని తెలంగాణలో ఎన్నికలు కొంచెం పోటాపోటీగానే జరుగుతాయి లోక్సభకు. ఈ సీన్ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఉండకపోవచ్చు. సార్ ఇక బీజేపీ విషయానికి వస్తే అంటే ఎన్డీఏ కూటమికి కూడా ఈసారి మెజారిటీ సీట్లు వస్తాయి అంటూ సేమ్ ఇదే సర్వేలో చెప్పడం జరిగింది సార్. 300కు పైగా స్థానాలు. ఇండియా కూటమికి కూడా ఒక 163 వరకు అన్నట్టు. అంటే ఖచ్చితంగా బీజేపీని తక్కువ అంచనా అని వీల్లేదు. మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా వాళ్ళు తప్పకుండా ఓడిపోతారు అనుకున్న చోట కూడా వాళ్ళు గెలిచారు. ఛత్తీస్గఢ్ లాంటి చోట కూడా దానికోసం చాలా బహిరంగంగా చాలా తీవ్రంగా హిందుత్వ అనే ప్రచారం అవన్నీ కూడా వాళ్ళు చేశారు. అలాగే బీసీ కార్డు కూడా వాళ్ళు ఉపయోగించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీసీల నుంచి చాలామందిని మారుస్తాను అంటున్నప్పుడు చాలామంది బీజేపీ బీసీ కార్డు ఎలా ప్లే చేసింది అనే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి బీజేపీ ఇవన్నీ చేస్తున్నప్పుడు అది కూడా కాకుండా ఇప్పుడు కాశ్మీర్ మీద తీర్పు వచ్చేసింది. అయోధ్యలో ఆ సంప్రోక్షణ కార్యక్రమం ఏదో జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళు ఎవరో ప్రవేశించారనుకో, ఇట్లాంటి ఘటనలన్నీ కూడా కాశ్మీర్ మీద ఒక దేశం మళ్ళీ ఒక మరో పుల్వామా, మరో సర్జికల్ స్ట్రైక్ కూడా సృష్టించడానికి బీజేపీ రెడీ అవుతుంది. కాబట్టి బీజేపీ యొక్క ఛాన్సులు ఏమి ఉండవు. బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది అని మనం చెప్పడానికి ఏం లేదు. బీజేపీని ఎదుర్కోవడానికి మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఏ మేరకు సిద్ధమవుతాయి, గట్టిగా ఇండియా అనేది బలపడుతుందా లేదా. అలాగే గతంలో వ్యతిరేకంగా ఉండి దగ్గరైన బీఆర్ఎస్ లాంటి పార్టీలు దగ్గర అవ్వటం కాకపోయినా సందేహాలకు అవకాశం ఇచ్చిన వాళ్ళు నిలదొక్కుంటారా లేదా, ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. సో తీవ్రమైన సవాల్గా తీసుకొని సెక్యులర్ క్యాంపు, బీజేపీ, రీజనల్ పార్టీస్ 3గా ఉన్నాయనుకుంటే ఈ మూటి మధ్య తీవ్రమైన పోరాటమే జరుగుతుంది. కానీ వీళ్ళ మైండ్ గేమ్ కూడా ఉంటుంది దాంట్లో. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలని ఆ శాసనసభ ఫలితాలు వచ్చి బీజేపీ మంచి ఊపులో ఉన్నప్పుడే అయిపోయింది, వచ్చేస్తుంది అని చెప్పడం కూడా దాంట్లో ఒక ఉద్దేశం. మరి తెలంగాణలో రాలేదు కదా, మిగతా రాష్ట్రాల్లో తన ట్రెడిషనల్ రాష్ట్రాల్లో వచ్చిన పార్టీ తెలంగాణలో ఎందుకు రాలేకపోయి నాయకులు మార్చుకొని బీఆర్ఎస్తో కొంచెం అటు ఇటు ఉండి ఎందుకు అన్ని కుస్తీలు పడినా అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ రాలేదు. నార్త్ ఇండియాలో ముఖ్యంగా దాన్ని ఓడించాలంటే కాంగ్రెస్ అక్కడ విస్తృతమైన దృష్టి ప్రదర్శించి అందరినీ కలుపుకొని పోగలిగితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది గ్యారంటీగా. అది చేయగలరా లేదా, ఎంతవరకు చేస్తారన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. సార్ అయితే ఈ సర్వే ఫలితాలను బట్టి కాంగ్రెస్ కొంత హిందూ వ్యతిరేకి అన్న ముద్రను చెరుపుకోలేకపోయింది, దానివల్లే బీజేపీకి ఈ ఫలితాలు అన్న బీజేపీ చెప్పడం తప్ప ఎవరైనా ఏమి హిందూ వ్యతిరేకులు అండి. మధ్యప్రదేశ్లో ఆయన అయితే హనుమాన్ చాలీసాతోనే గడిపాడు. ఆయన కేసీఆర్ నేను అందరికంటే ఎక్కువ నేనే యజ్ఞయాగాలు చేస్తానని ఆయన చెప్పారు. కర్ణాటకలో కూడా మన స్వాములు మఠాలు మనం చూసాము. ఇప్పుడు సమస్య ఏంటంటే ఒకరు అదే పనిగా ఒక మతం పేరు చెప్తుంటే మిగతా వాళ్ళకి చెప్పకపోతే అన్నట్టు వస్తున్న సమస్య తప్ప దేశ సమస్యలు దేశాన్ని బట్టి చూస్తాము, మత సమస్యలు మతం వాటికి సంబంధించిన నిబంధనలు వాటి ప్రకారం మనం చూస్తాం. ప్రతిదాన్ని ఇప్పుడు శబరిమలలో అక్కడ ఇప్పుడు యాత్రికులకు ఏదో వెంటనే పినరాయి విజయన్ ప్రభుత్వం విఫలమైంది, ఇది వ్యతిరేకం అంటే దానికి ప్రతిదాన్ని కూడా ఏ పార్టీ అయినా హిందువులని ఏ మతాన్ని అయినా ఎందుకు వ్యతిరేకిస్తుంది? అసలు హిందుత్వాన్ని ఆ మతం అనేది ఎందుకు వచ్చింది అసలు రాజకీయాల్లోకి? భారత రాజ్యాంగం మతాన్ని గురించి చెప్పట్లేదు కదా. అందుకే మీరు చెప్పినట్టుగా బీజేపీ ఆ కార్డ్స్ అన్ని ప్లే చేస్తుంది, సందేహమేం లేదు, చేస్తుంది. ఈ తీర్పులు పరిణామాలు దానికి కొంచెం ఆ ఉత్సాహం ఊపు కూడా ఇస్తాయి ఆ విధంగా. కానీ ప్రజలు వాటిని సమయంగా అర్థం చేసుకుంటారని మనం ఆశించాలి. రెండవది ఇతర పార్టీలు కూడా తమకంటూ ఒక విధానం ఉండాలి. బీజేపీతో పోటీపడి నువ్వు ఒక నామం పెట్టుకుంటే నేను 2 పెట్టుకుంటే నేనైనా పెట్టుకోవచ్చు వ్యక్తిగతంగా, కానీ రాజకీయాల్లో ఎట్లా అనేది వాళ్ళు ఆలోచించాలి. సో లౌకిక రాజకీయాలకు మేము కట్టుబడి ఉన్నామని వీళ్ళు గట్టి నమ్మకం కలిగిస్తే అప్పుడు దాన్ని కోరుకునే వాళ్ళు ఇటు వస్తారు. మత సామరస్యం కోరుకునే వాళ్ళు మనం ఆలోచించాలి కదా. తప్పకుండా అది ఈ పోరాటం జరుగుతుంది. అది ఇప్పుడు కాదు కదా. మరి అయోధ్యలో ఉదాహరణకు రామమందిరం ఇప్పుడు కడుతున్నారు, కానీ దాన్ని కూల్చినప్పుడు జరిగిన ఎన్నికల్లో 3 చోట్ల బీజేపీ ఓడిపోయింది. చాలా చోట్ల అయోధ్య చుట్టుపక్కల ఉన్న చాలా స్థానాల్లో వాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే. బట్ ఇట్ ఈస్ ఏ సీరియస్ ఛాలెంజ్, నో డౌట్. అందులో మత సామరస్యం కోసం దేశం ఉండాలి అని చెప్పడంలో ఎలాంటి
తేడా లేకుండా పార్టీలు గట్టిగా నిలబడితే అప్పుడు ప్రజలకు కూడా ఒక స్పష్టత వస్తుంది. మొన్న ఎన్నికల్లో కూడా ఓటర్లు కాంగ్రెస్ ఈ మాత్రం గెలవడానికి అలాంటి వైఖరి కొంత తోడ్పడింది. బీఆర్ఎస్ ఎందుకు దెబ్బతిందంటే ఊగిసలాడుతున్నారు అనే డౌట్ వచ్చినందుకే దెబ్బతిన్నారు. లేకపోతే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉండేవి. చూడాలి మరి కాంగ్రెస్ విఘ్నత ఎంత ఉంటుంది, ఏ మేరకు వీటన్నిటిని చేస్తున్నాయి. థ్యాంక్ యూ సార్.